హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేసిన కంది పంట దిగుబడులు ఆశించంగా ఉన్నాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో గత ఏడాది 55,000 ఎకరాల్లో పంట సాగు అవ్వగా ఈ ఏడాది 70,000 ఎకరాల్లో కంది సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంట కోత దశకు రావడంతో నూర్పిడి చేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. అనుకూలంగా వర్షాలు కురవడం, పంటపై తెగుళ్ల బిడ్డత తక్కువగా ఉండడంతో గత ఏడాదికి మించి దిగుబడులు వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాదికి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల దిగుబడి రాగా ఈ ఏడాది 5 నుంచి 6 క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా నాణ్యమైన విత్తనాలు వేసిన రైతులకు 8 క్వింటాల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది నుంచి మంచి దిగుబడులు మార్కెట్లో ధర క్వింటాలకు 11,000 పైమాటి ఉండడంతో రైతులు ఆనందపడుతున్నారు. మద్దతు ధర కన్నా మార్కెట్ ఎక్కువ రావడంతో త్వరగా కోతలు పూర్తి చేసుకొని కంది పంటను నమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముద్దూరు, కోసిగి, దమద, గిద్ద, నారాయణపేట, దువ్వాడ, ఉట్కూరు, మరికల్ మండలాల్లో ఎక్కువగా కంది పంట సాగు చేశారు. ఈ ఏడాది పత్తి పంట తెగుళ్ల బారిన పడి తీవ్ర నష్టం మిగిల్చిందని, కంది పంట ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోసిగిలలో మాత్రమే మార్కెట్ సౌకర్యం ఉంది. మిగతా మండల కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారులు అక్రమంగా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వారిపై నియంత్రణ లేక తూకాల్లో మోసం జరుగుతుంది. తాండూరు కందిపప్పు అంటే కొసిగి, మద్దూరు, పేరు జిల్లాలోని మండలాల్లో పండేదే. కొండపాంతరం కావడంతో రుచిలో బ్రాండ్ సొంతం చేసుకుంది. గతంతో పోలిస్తే పప్పుల వినియోగం పెరిగింది. విస్తీర్ణం పెంచి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. కాబట్టి ఈ ఏడాది కంది రైతులకు మంచి దిగుబడులు ఇచ్చి ధర కూడా ఎక్కువ ఉండడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంది పంటలో ఈ ఏడాది అత్యధికంగా సాగు జరిగింది.